హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సౌరవ్ మనోహరి కోసం వెళ్తూ ఉంటాడు. మై ఆ రహా హూ మనోహరి అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమి చెయ్యలేకపోతున్నానే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మంగళ అంటుంది, మీరు బాధపడుతూ కూర్చుంటే మీ బాధ తీరిపోతుందా ఏంటి? తొందరగా రెడీ అయితే పెళ్ళికి వెళ్దాం. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదా ఏంటి బాగి అని చెప్పి అడుగుతూ ఉండటంతో ఇక బాగికి చాలా కోపం వస్తుంది. ఇక బాగి వాళ్ళ నాన్న అంటాడు, ఏం తప్పుందే? మంచి కోరుకోవటం తప్ప, వాళ్ళ బాగోగులు కోరుకోవటం తప్ప, పిల్లల్ని హక్కున చేర్చుకోవటం తప్ప, అమ్మాయిని ఓదార్చాల్సింది పోయి నువ్వు ఇలాగా మాట్లాడుతున్నావా అని అడగటంతో ఇక మంగళ అంటుంది, పని చేయటానికి వెళ్ళినప్పుడు పని చూసుకొని రావాలి, అంతేగాని అక్కడ పెత్తనం చేయాలి అంటే ఇలాగే దొంగతనం అంటకడతారు. బాగికి ఇప్పుడు ఉద్యోగం లేదు, జీతం రాదు నెలాఖరికి, అర్థమవుతుందా? నెల మొదట్లో రెంట్ కట్టకపోతే ఓనర్ బయటికి గెంటేస్తాడు అని మాట్లాడటంతో ఇక బాకి వాళ్ళ నాన్నకి కోపం వస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళు నా కూతురు సంపాదిస్తే బ్రతికాను, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తా, నేను పోషిస్తాను అని చెప్పడంతో ఇక మంగళ దెప్పుతూ మాట్లాడుతూ ఉంటుంది. మీ సంపాదనతో ముందు మీ మందులు కొనుక్కోగలరేమో చూసుకోండి, అయినా ఆ ఇంట్లో వాళ్ళు ఏమైపోతే నీకేంటే అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి అంటుంది, కరెక్టే పిన్ని, కరెక్టే, నాకు సహాయం చేసిన వాళ్ళను ఏమైపోతే నాకేంటి అని అనుకోవడం కరెక్టే. ఒక కుక్కను కొడితే 4 కుక్కలు అడ్డు వస్తాయి. మనం ఆఫ్టర్ ఆల్ మనుషులం, సహాయం కూడా చేయలేకపోతున్నాం. మనుషులు సాయానికి కూడా విలువ కడుతూ అమ్మేస్తున్నాము. మన కష్టాన్ని వాళ్ళు తీర్చారు. వాళ్ళు కష్టంలోకి వెళ్తుంటే అన్నీ తెలిసి నిస్సహాయంగా ఉండిపోయాను. అందుకు చాలా బాధగా ఉంది. వాళ్ళకి తెలుసో తెలియకో రుణపడిపోయాను. ఆ ఇంట్లో వాళ్ళని పిల్లలని కోల్పోతున్నాను అని చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక భాగి వాళ్ళ నాన్న మంగళని కొడతాడు. పెళ్ళికి వెళ్ళావంటే మళ్ళీ ఇంట్లో కూడా రానివ్వను, నోరు మూసుకొని కూర్చో, ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆరు అక్కడ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గుప్తా అనుకుంటాడు, ఆ బాలుడు మాట్లాడినప్పటి నుండి ఈ బాలిక ఇలానే మౌనంగా ఉంది. ఈ బాలిక మౌనంగా ఉండటం అంత మంచిది కాదు. ఏదో ఒక ఆలోచన చేస్తుంది. ఈ బాలికను తీసుకువెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి అనుకుంటాడు. ఇక అరువు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, బాలిక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనటంతో, పెళ్ళి అయ్యేదాకా ఉందామని అన్నారు కదా గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది. అన్నాను, కానీ నిన్ను ఇలా చూస్తుంటే నాకు భయంగా ఉంది బాలిక అని చెప్పడంతో అంటుంది, మీలాంటి దేవుడు మాలాంటి వాళ్ళని చూసి భయపడుతున్నారా? నవ్వొస్తుంది గుప్తా గారు అని అనటంతో గుప్తా అంటాడు, తన పతిదేవుడి కొరకు సాక్షాత్తు ఆ యమధర్మరాజుతో పోట్లాడి సావిత్రి కూడా ఇలాగే మామూలు మనిషే బాలిక. మనిషి మనస్ఫూర్తిగా ఏదైనా తలుచుకుంటే ఆపటం ఏ శక్తి వల్ల కాదు. నీ బిడ్డల కోసం ఏది చేర్చుటకైనా నువ్వు వెనకాడవని తెలుసు అని అనటంతో అంటుంది, అంత గొప్ప వాళ్ళతో నన్ను పోల్చొద్దులే. పసిపిల్లలు ఉన్న ప్రాణం పోగొట్టుకున్నాను, నష్టజాతకురాల్ని నేను. ఇప్పుడు కన్నపిల్లలు అలా కళ్ళ ముందు కష్టపడుతున్నా ఏమి చెయ్యలేని నిస్సహాయురాలిగా మిగిలిపోయాను. నేను నమ్మి పెంచిన స్నేహమే నా కుటుంబాన్ని నాశనం చెయ్యబోతుంది. ఏమీ చెయ్యలేని దానిలా మిగిలిపోయాను అని బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా అంటాడు, ఈ ఆవేశము చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది. అనవసరమైన ఆలోచనకు దారి తీయును. నీవు ఇక్కడ ఉండటం మంచిది కాదు. నీవు ఇక్కడ ఉండి చూస్తాం తప్ప ఏమీ చెయ్యలేవు బాలిక. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు మాట ఇచ్చావు బాలిక, గుర్తుందా నీకు అని అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు అంటుంది, గుర్తుంది గుప్తా గారు, అన్నీ గుర్తున్నాయి. ఈ పెళ్ళితో నేను నిర్మించుకున్న చిన్న ప్రపంచం కూలిపోతుందని గుర్తుంది. ఈ ఇంటికి ఏ కష్టం తెచ్చిపెడుతుందా అని నాకు భయంగా ఉంది. అన్నిటికీ కారణం నేనే.
నేను అనేదాన్ని లేకుంటే ఈ సమస్య ఉండేది కాదు అని కూడా గుర్తుంది. మంచి మీద చెడు గెలుస్తుందని గుర్తుంది. కానీ జరిగే విధ్వంసం గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. నాకు తెలిసి నా కుటుంబం ఎవరికి ఏ అన్యాయం ఎప్పుడు చెయ్యలేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా బాధపడుతూ ఉంటాడు. క్షమించు బాలిక, నేనే నీ మీద జాలి చూపిస్తే తలరాతను ధిక్కరించిన వాడిని అవుతాను. ఆ తప్పు నేను చెయ్యలేను. నన్ను క్షమించు బాలిక అని బాధపడుతూ ఉంటాడు. ఇక అమర్, మనోహరి ఇద్దరూ కూడా అక్కడ పెళ్లి మండపానికి వెళ్తారు. మనోహరి చాలా సంతోషంగా ఉంటుంది. కారులో నుంచి దిగుతుంది. ఇక అమర్ అయితే కారు దిగకుండా అలానే ఆలోచిస్తూ కారులోనే కూర్చుంటాడు. ఇక అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు అమర్ని. ఇక మను అయితే మండపానికి వచ్చి కూడా నా గురించి ఆలోచించకుండా ఆ చచ్చిన దాని గురించి ఆలోచిస్తున్నాడు. నాకు వస్తున్న కోపానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. ఇక నీలా అంటుంది, అమ్మగారు ఏదో ఒకటి చెయ్యండి, అమర్ బాబును తీసుకురండి అని చెప్పడంతో మను కార్ డోర్ తీస్తుంది. ఇక అమర్ కారులో నుంచి దిగుతాడు. అక్కడ ఫ్లెక్సీని చూస్తాడు. అమర్ మనోహరి కలిసి ఉన్న ఫోటోని చూసి చాలా దగ్గరగా ఉంటుంది. అది చూసి చాలా కోపంగా ఉంటాడు. ఎవరు చేశారు ఇదంతా అని అడగటంతో అక్కడ ఉన్నవాళ్ళు ఏం తప్పుంది ఇందులో అని అడుగుతూ ఉంటారు. చాలా తప్పుంది, తప్పు అని తెలిసేసరికి సరిదిద్దుకోలేని తప్పు అయిపోయింది అని అమర్ అనటంతో కాసేపట్లో పెళ్లి జరగబోతోంది. ఇద్దరూ కలిసి అలా పక్క పక్కన ఫోటో ఉంటే తప్పేంటని అందరూ అడుగుతూ ఉంటారు. ఇక అమర్ కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉండగా పంతులు గారు అంటారు, బాబు హారతి ఇవ్వకుండా లోపలికి వెళ్ళకూడదు అని చెప్పడంతో మనోహరికి అమర్కి అక్కడ హారతి ఇస్తూ ఉంటారు. ఇక బాజా భజంత్రీలతో అమర్ని మనోహరిని లోపలికి తీసుకొని వెళ్తారు. మండపం లోపలికి వెళ్తారు. ఇక మనోహరి చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది. ముహూర్తం ఎన్నింటికని అడగటంతో 11:30 కని చెప్తూ ఉంటారు. 11:30కి కాదు, 10:30 లోపే పెళ్లి చేసేయాలి అని మనోహరి చెప్తుంది. అది ఎలాగమ్మా, అది రాక్షస గడియలు, అప్పుడు పెళ్లి జరగకూడదు అని పంతులు చెప్పడంతో మనోహరి అంటుంది, అవే నాకు సహాయం చేస్తాయి, ఇంతవరకు తీసుకొచ్చింది అదే, కాబట్టి మీరు 10:30 లోపు పెళ్ళి అయిపోవాలి అని చెప్తూ ఉంటుంది. సరే, సంభావన ఇచ్చేది మీరు, మీ ఇష్టం అని పంతులు చెప్పడంతో ఇక అక్కడ పిల్లలు బాధపడుతూ ఉంటారు. అంజు అంటుంది, అమ్మో నాన్న మనోహరి ఆంటీ మంటపానికి వెళ్ళిపోయి ఉంటారు కదా, శబ్దాలు ఏమీ రావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అమ్మ మనని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది, మనని మోసం చేసి వెళ్ళిపోయింది, నేను ఎప్పుడు వెళ్ళను అని చెప్పి. ఇప్పుడు మిస్ అమ్మ కూడా అంతే, మనతోనే ఎప్పటికీ ఉంటానని చెప్పింది, మాట ఇచ్చింది, అయినా వెళ్ళిపోయింది. అందరూ ఇలాగే చేస్తున్నారు కదా, నాకు చాలా బాధగా ఉంది అమ్మో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. మిస్ అమ్మని డాడీయే వెళ్ళిపోమన్నారు, మిస్ అమ్మ వెళ్ళలేదుగా, మిస్ అమ్మ తప్పేమీ లేదు అని చెప్పడంతో ఆరు ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాతోడు వచ్చి, పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదేంటి, రెడీ అవ్వండి, మనం మాత్రమే ఉన్నాం, అందరూ వెళ్ళిపోయారు మండపానికి అని చెప్పడంతో అంజు బాధపడుతూ ఇలా అంటుంది, రాథోడ్ నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఆరు ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది.